షుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ నౌన్. షుడ్ హ్యావ్ని మనం తెలియజేస్తున్నప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి తేడా లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ షుడ్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర కొంత డబ్బు ఉండాలి. ఇలా ప్రస్తుతం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒకటి ఉండాలి అని తెలియజేయడానికి నౌన్ రూపంలో అంటుంటామండి. ఎగ్జాంపుల్గా నేను మనీ ఇచ్చాను. మనీ స్థానంలో నాలెడ్జ్ పెట్టండి, సర్టిఫికేట్స్ పెట్టండి, కార్ పెట్టండి, హౌస్ పెట్టండి, పెన్ పెట్టండి. ఏదైనా ఒకటి నౌన్ రూపంలో ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పి అది ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మనీ పెట్టాను. మనీ స్థానంలో సర్టిఫికేట్స్ పెట్టాను. యూ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్స్, యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇలా చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. ఐ షుడ్ హ్యావ్ గాన్. నేను వెళ్ళి ఉండాల్సింది. గతంలో ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని చేసి ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. వుడ్ హ్యావ్. వుడ్ హ్యావ్ సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ తీసుకొని ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తీసుకోవడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ ని మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి తేడా లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ వుడ్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర కొంత డబ్బు ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికండి. ఇప్పుడు లేదు కానీ కాసేపట్లో మన దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి. అది మనీ కావచ్చు, నౌన్ రూపంలో ఏదైనా అండి. మనీ, కార్, పెన్, హౌస్, నాలెడ్జ్, సర్టిఫికేట్స్, కిడ్ ఇలా ఏదైనా ఒకటి నౌన్ రూపంలో ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర కాసేపట్లో ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. ఐ వుడ్ హ్యావ్ గాన్. నేను వెళ్ళి ఉండేవాడిని. గతంలో ఏదైనా ఒక పనిని చేసి ఉండేవాడిని, నిజానికి చేయలేదు కానీ చేసి ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. కుడ్ హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ నౌన్. హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ కుడ్ హ్యావ్ ను మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి తేడా లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ కుడ్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర కొంత డబ్బు ఉండగలదు. కాసేపట్లో అండి ఉండగలదు. ఇలా ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒకటి నౌన్ రూపంలో మనీ కావచ్చు, పెన్ కావచ్చు, కార్ కావచ్చు, హౌస్ కావచ్చు ఇలా ఏదైనా ఒకటి ఉండగలదు ప్రస్తుతం అని తెలియజేయడానికి కుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. ఐ కుడ్ హ్యావ్ గాన్. నేను వెళ్ళగలిగి ఉండేవాణ్ణి. గతంలో ఏదైనా ఒక పనిని చేయలేదు కానీ నిజానికి చేసి ఉండగలిగేవాణ్ణి అని తెలియజేయడానికి కుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. నిజానికి చేయలేదండి, చేయగలిగి ఉండేవాణ్ణి అని తెలియజేయడానికి. మైట్ హ్యావ్. మైట్ హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ నౌన్. హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ మనం మైట్ హ్యావ్ ని ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ మైట్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర కొంత డబ్బు ఉంటే ఉండొచ్చు. కాసేపట్లో, ప్రస్తుతం ఉంటే ఉండొచ్చు. అది ఏదైనా కానివ్వండి. మనీ, కార్ ఇలా ఏదైనా ఒక నౌన్ రూపంలో తీసుకొని ఉంటే ఉండొచ్చు అని తెలియజేయడానికి మైట్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. ఐ మైట్ హ్యావ్ గాన్. నేను వెళ్ళి ఉండొచ్చు. గతంలో ఏదైనా ఒక పనిని చేసి ఉండొచ్చు. నాకంతలా గుర్తు లేదు అని అంటుంటామండి. నాకంతలా గుర్తు లేదు, బహుశా నేను చేసి ఉండొచ్చు గతంలో అని తెలియజేయడానికి మైట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. విల్ హ్యావ్. విల్ హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ నౌన్. హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ మనం విల్ హ్యావ్ ను ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి తేడా లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ విల్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర కొంత డబ్బు ఉంటుంది. భవిష్యత్తులో ఉంటుంది అని తెలియజేయడానికి అండి. భవిష్యత్తులో ఏదైనా ఒకటి నౌన్ రూపంలో మనీ కావచ్చు, కార్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, సర్టిఫికెట్ కావచ్చు, కిడ్ కావచ్చు కానీ ఏదైనా ఒకటి మన దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి విల్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3.
ఐ విల్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉంటాను. భవిష్యత్తులో మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాం, నేను రేపు ఈ సమయానికి నేను అక్కడికి చేరుకుని ఉంటాను అంటుంటాం. ఇలా భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేసి ఉంటాను, పలానా సమయానికి పలానా రోజున నేను చేసి ఉంటాను అని తెలియజేయడానికి విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. యామ్ టు హ్యావ్, యామ్ టు హ్యావ్ సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ యామ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. మనం ఎప్పుడైనా కానివ్వండి యామ్ టు హ్యావ్ ను మనం చెప్పినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో కేవలం ఐని మాత్రం ఉపయోగించడం జరుగుతుంది. ఐ యామ్ టు హ్యావ్ సమ్ మనీ, నా దగ్గర కొంత డబ్బు ఉండాలి. మనం ప్రస్తుతం నా దగ్గర కొంత డబ్బు ఉండాలి అని అంటుంటాం, లేదా ఉండాల్సి ఉంది అని అంటుంటాం. ఇలా ఉండాల్సి ఉంది లేకపోతే ఉండాలి అని తెలియజేయడానికి యామ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. మనీ స్థానంలో మీరు ఏదైనా నౌన్ రూపంలో చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ యామ్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. ఐ యామ్ టు హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండాలి. నిజానికి ఇది ఎలా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తను వెళ్తాను అని అనుకున్నప్పుడు, తను వెళ్తాను అని అనుకున్నప్పుడు తనకంటే ముందే మనం వెళ్ళి ఉండాలి అని అంటుంటాం. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నాడు అని అంటే అతని కంటే ముందే మనము చేయాలి, మనము చేసి ఉండాలి అని తెలియజేయడానికి యామ్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. ఈజ్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. షీ, హీ, ఇట్, దట్. ఎప్పుడైనా కానివ్వండి ఈజ్ టు హ్యావ్ ను ఉపయోగించినప్పుడు కేవలం సింగులర్ వర్డ్స్ ని మాత్రమే మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడం జరుగుతుంది. షీ ఈజ్ టు హ్యావ్ సమ్ మనీ, ఆమె దగ్గర కొంత డబ్బు ఉండాలి లేదా ఉండాల్సి ఉంది అని తెలియజేయడానికి ప్రస్తుతం అండి, ప్రస్తుతం ఒక వ్యక్తి దగ్గర అతడు లేదా ఆమె దగ్గర ఉండాలి. ఏదైనా ఒకటి నౌన్ రూపంలో మనీ, కార్, హౌస్, కిడ్ ఇలా ఏదైనా ఒకటి నౌన్ రూపంలో ఉండాలి అని తెలియజేయడానికి ఈజ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. షీ ఈజ్ టు హ్యావ్ గాన్, ఆమె వెళ్ళి ఉండాలి. ఆమె ఏమనుకుంటుంది అని అంటే అక్కడికి అతను వెళ్తాడు కాబట్టి అతని కంటే ముందే నేను అక్కడికి వెళ్ళి ఉండాలి. ఇలా అతని కంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అంటే అతను చేయడానికి ముందే నేను చేసి ఉండాలి అని తెలియజేయడానికి ఈజ్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. ఆర్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ ఆర్ టు హ్యావ్ ప్లస్ నౌన్. వి, యు, దే. ఆర్ టు హ్యావ్ ని మనం ఎప్పుడైనా ఉపయోగించినప్పుడు సెంటెన్స్ లో సబ్జెక్ట్ స్థానంలో మనం కేవలం ప్లూరల్ వర్డ్స్ ని మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. దే ఆర్ టు హ్యావ్ సమ్ మనీ, వారి దగ్గర కొంత డబ్బు ఉండాలి లేదా ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఉండాలి లేదా ఉండాల్సి ఉంది అని తెలియజేయడానికి ఆర్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. దే ఆర్ టు హ్యావ్ గాన్, వారు వెళ్ళి ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే వారికి ఎలా ఉంది అంటే వారికి అపోజిట్ లో కొంతమంది వారు వెళ్తున్నారు, వాళ్ళకంటే ముందే వారికి వెళ్ళి ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి వారు వెళ్తున్నారు అంటే మనము అక్కడికి వెళ్ళి ఉండాలి వారికంటే ముందే అని తెలియజేయడానికి. ఇలా ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి కంటే ముందే మనము చేసి ఉండాలి అని తెలియజేయడానికి ఆర్ టు హ్యావ్ వర్బ్ 3ని ఉపయోగించడం జరుగుతుంది. కేవలం ఇది ప్రస్తుతం గురించి తెలియజేయడానికి. వర్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వర్ టు హ్యావ్ ప్లస్ నౌన్. వర్ టు హ్యావ్ ను మనం సెంటెన్స్ లో ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో కేవలం ప్లూరల్ వర్డ్స్ ను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. దే, వి, యు. దే వర్ టు హ్యావ్ సమ్ మనీ, వారి దగ్గర కొంత డబ్బు ఉండాల్సి ఉండే. గతంలో అండి, గతంలో ఏదైనా ఒకటి వారి దగ్గర ఉండాల్సి ఉండే, నిజానికి ఉండలేదు కానీ ఉండాల్సి ఉండే అని తెలియజేయడానికి వర్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. దే వర్ టు హ్యావ్ గాన్, వారు వెళ్లాల్సి ఉండే. గతంలో ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి కంటే ముందే మరొక వ్యక్తి చేయాల్సి ఉండే అని తెలియజేయడానికి. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అంటే గతంలో అండి మీరు ఒక పని చేస్తున్నారు అంటే మీకంటే ముందే నాకు చేయాల్సి ఉండే అని తెలియజేయడానికి ఇక్కడ వర్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. వాస్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి వాస్ టు హ్యావ్ ను మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో హీ, షీ, ఇట్, దట్ లేదా ఎవరైనా ఒక వ్యక్తి పేరు కేవలం సింగులర్ వర్డ్స్ ను మాత్రమే మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడం జరుగుతుంది. హీ వాస్ టు హ్యావ్ సమ్ మనీ, అతని దగ్గర కొంత డబ్బు ఉండాల్సి ఉండే. గతంలో అండి కానీ నిజానికి లేదు, అతని దగ్గర ఆమె దగ్గర ఉండాల్సి ఉండే అని తెలియజేయడానికి వాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది.
సబ్జెక్ట్ ప్లస్ వాస్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. హీ వాస్ టు హ్యావ్ గాన్. అతడు వెళ్ళాల్సి ఉండే, అనగా అతనికి అపోజిట్ లో వేరొక వ్యక్తి వెళ్ళాలనుకున్నప్పుడు అతని కంటే ముందే మరొక వ్యక్తికి అతనికి వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదండి, వెళ్ళాల్సి ఉండే, ముందుగానే వెళ్ళాల్సి ఉండే అని తెలియజేయడానికి వాస్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిజానికి జరగలేదు, జరగాల్సి ఉండే అని మీనింగ్ రావడం జరుగుతుంది. వాంట్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి వాంట్ టు హ్యావ్ను మనం ఉపయోగించినప్పుడు చెప్పేటువంటి సబ్జెక్ట్ యు, దే, ఐ, వి అని మాత్రమే ఉండాలి. కేవలం ప్లూరల్ వర్డ్స్ మాత్రమే సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడం జరుగుతుంది. దే వాంట్ టు హ్యావ్ సమ్ మనీ. వారి దగ్గర కొంత డబ్బు ఉండాలని ఉంది. ఎప్పుడైనా కానివ్వండి ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒకటి డబ్బు కావచ్చు, కార్ కావచ్చు, మనీ కావచ్చు, ప్రస్తుతం ఉండాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టు హ్యావ్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లూరల్ అయితేనేమో వాంట్ టు హ్యావ్, సింగులర్ అయితేనేమో వాంట్స్ టు హ్యావ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. దే వాంట్ టు హ్యావ్ గాన్. వారికి వెళ్ళి ఉండాలని ఉంది, అనగా ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వెళ్ళాలి అని అనుకున్నాను కానీ నాకంటే ముందే వారికి అక్కడికి వెళ్ళి ఉండాలని ఉంది అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక పనిని ఎవరైనా ఒక వ్యక్తికి చేయాలని ఉంది అని అన్నట్లయితే వారికంటే ముందే మనము చేసి ఉండాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. వుడ్ లైక్ టు హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ నౌన్. వుడ్ లైక్ టు హ్యావ్ ను మనం ఉపయోగించినప్పుడు ఎప్పుడైనా కానివ్వండి చెప్పే అటువంటి సెంటెన్స్ లో సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ అనే అటువంటి భేదం లేకుండా ఎవరినైనా చెప్పొచ్చు. యు, దే, ఐ, వి, హీ, షీ, ఇట్, దట్. దే వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ మనీ. వారి దగ్గర కొంత డబ్బు ఉండాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒకటి ఉండాలనుకుంటున్నారు, అది నౌన్ రూపంలో మనీ కావచ్చు, కార్ కావచ్చు, హౌస్ కావచ్చు, కిడ్ కావచ్చు, సర్టిఫికెట్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇలా ఏదైనా ఒకటి నౌన్ రూపంలో ఉండాలనుకుంటున్నారు ప్రస్తుతం అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. దే వుడ్ లైక్ టు హ్యావ్ గాన్. వారు వెళ్ళి ఉండాలనుకుంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ముందుగా ఒక పని చేయాలనుకుంటున్నారు అని అన్నప్పుడు వారికంటే ముందే మరొక వ్యక్తి చేసి ఉండాలనుకుంటున్నాడు అని తెలియజేయడానికి వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. హ్యావ్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి హ్యావ్ టు హ్యావ్ ని మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో యు, దే, ఐ, విని ఉపయోగించడం జరుగుతుంది. దే హ్యావ్ టు హ్యావ్ సమ్ మనీ. వారి దగ్గర కొంత డబ్బు ఉండాలి. ప్రస్తుతం వారి దగ్గర లేదా మా దగ్గర లేదా మీ దగ్గర ఏదైనా ఒకటి ఉండాలి అని తెలియజేయడానికి హ్యావ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. నౌన్ రూపంలో అండి, ఎగ్జాంపుల్ నేను మనీ తీసుకున్నాను, మీరు కార్ తీసుకోండి, పెన్ తీసుకోండి, నాలెడ్జ్ తీసుకోండి, సర్టిఫికేట్ తీసుకోండి, హౌస్ తీసుకోండి. కానీ నౌన్ రూపంలో హ్యావ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. దే హ్యాడ్ టు హ్యావ్ సమ్ మనీ. వారి దగ్గర కొంత డబ్బు ఉంచుకోవాల్సి వచ్చింది లేదా ఉండాల్సి వచ్చింది అని తెలియజేస్తుంటాం. గతంలో పాస్ట్ లో ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒక వస్తువును మనీ కావచ్చు, లేకపోతే నౌన్ రూపంలో కార్ కావచ్చు, పెన్ కావచ్చు, హౌస్ కావచ్చు, కిడ్ కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, కానీ ఒక వ్యక్తి దగ్గర ఉంచుకోవాల్సి వచ్చింది లేదా ఉండాల్సి వచ్చింది అని తెలియజేయడానికి హ్యాడ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. హ్యాస్ టు హ్యావ్ సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి హ్యాస్ టు హ్యావ్ ని మనం తెలియజేస్తున్నప్పుడు ఆ సెంటెన్స్ లో కేవలం సింగులర్ ని మాత్రమే సబ్జెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ షీ, హీ, ఇట్, దట్ లేదా ఎవరైనా ఒక వ్యక్తి పేరుని చెప్పడం జరుగుతుంది. షీ హ్యాస్ టు హ్యావ్ సమ్ మనీ. ఆమె దగ్గర కొంత డబ్బు ఉండాలి ప్రస్తుతం. ఇలా ఆమె దగ్గర లేదా అతని దగ్గర ఏదైనా ఒకటి నౌన్ రూపంలో వస్తువు పేరు చెప్పి ఏదైనా ఒకటి, అది నాలెడ్జ్ కావచ్చు, సర్టిఫికెట్స్ కావచ్చు, కానీ ఒక వ్యక్తి దగ్గర ఉండాలి ప్రస్తుతం అని తెలియజేయడానికి హ్యాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది.